అందరికీ ప్రైజ్ లార్డ్. ఏప్రిల్ 19 ఈరోజు దేవుని వాగ్దానము. వారు ముసలితనమందు ఇంకా చుగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. కీర్తనలు 92:15. ప్రభువు నీతిమంతులకు ఈ వాగ్దానం సెలవిస్తున్నాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు. లెబనోను మేది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారే దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నీవు నీతి కలిగి జీవించుట వలన ఈరోజు నీ పరిస్థితులన్నీ కొంత ప్రతికూలంగా కనిపించవచ్చు. అయినప్పటికీ నీ నీతిని విడవకుండా ప్రభు కొరకు నీతి కలిగి జీవించినట్లయితే నీ ముందటి దినములన్నీ ఆశీర్వాదమును అనుభవించగలుగుతావు. నీ వయసు పెరుగుచున్న కొలది మరింత బలము కలిగి ఆరోగ్యకరంగాను అనేకులకు ఆశీర్వాదకరంగాను నీ జీవితం ఉండుట నీ కన్నులారా చూడగలుగుతావు. నీతిమంతునిగా జీవించి నిండు మనసుతో ఆరాధించిన కాలేబు వలె నీవు కూడా దేవుడు ఇచ్చిన బలమును ఆశీర్వాదమును అనేకులకు పంచగలుగుతావు. ప్రభువు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.